కంటి మదిని దోచిన జనని మంగళరూపిణి మా జనని గంగను శిరమున ధరించినను కొంగున నిలిచిన దారమణి ముక్కంటి మదిని దోచిన జనని మంగళరూపిణి శ్రీ గౌరీ దక్షక పుత్రి దాక్షాయణివై దక్షుని సంహరించెను పాప విమోచనము చేసెనుగా దక్షక పుత్రి దాక్షాయణివి పర్వతరాజంట పార్వతివైనం అంబవు నీవే నవదుర్గా ముక్కంటి మదిని దోచిన జనని మంగళరూపిణి మా జనని అన్నపూర్ణవై శారదవై నీవు శాంభవివే దేవి మంగళము పట్టు చీరలు గట్టి పడతులు రారమ్మ పట్టు చీరలు గట్టి పడతులు రారమ్మ పసుపు కుంకాలిచ్చి దేవిని వేడుకుందామా ముకంటి మదిని దోచిన జనని మంగళరూపిణి మా జనని పేరాటాలంతా పెద్ద ముత్తైదులై పేరాటాలంతా పెద్ద ముత్తైదులై మంగళహారతి రారమ్మ గంగను శిరమున ధరించినను కొంగున నిలిచిన దారమణి కాళికవై నీవు సంహరించావమ్మ దక్షక పుత్రివి దాక్షాయణివే మా మాత ముక్కంటి మదిని దోచిన జనని మంగళరూపిణి మా జనని 7 కోట్ల ఏకాంగులకు 3 కోట్ల మునీశ్వరులకు కిన్నెర కింపురుషులకు గర్వ గంధర్వులకు సనక సనాదులకు విష్ణు ఈశ్వర మహేశ్వరుల బ్రహ్మలకు దేవదూప కర్పూర నిరాజనం సమర్పయామి గణపతియే పార్వతీ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ గంగాధరాయ గౌరీవరాయ శివ కుటుంబం నన్ను కాపాడుగాక. ఈ గౌరవర్ణం సుబ్రహ్మణ్య స్వామి దీపంలో ముగ్గురుంటారండి. సుబ్రహ్మణ్య స్వామి, గౌరీమాత, శ్రీ మహాలక్ష్మి. అందుకోసమని దీపాన్ని ఆరాధన చేస్తామంటారు. దీపం ముట్టించుడు అనకూడదు. ఏం చేశావు పూజలో అంటే దీపారాధన చేశాను అనాలి. దీపానికే ఆరాధన. అందులోనే మనకు మందార పుష్పం వేస్తే పసుపు కుంకుమ పెట్టినట్టు అండి. చూడండి, ఇందులో పసుపు ఉంది, ఇక్కడ మందార పువ్వులంతా, ఇది కుంకుమ వర్ణం. మందార పువ్వు చాలా పునీతమైనదండి. పుష్పాలు చాలా కోమలత్వమైనయండి. అమ్మ చూడండి ఎంత బాగున్నారు. ఇలా పూజలు చేసుకుని నేను బయటకు వెళ్ళాలంటే నా వల్ల కాదండి. గాజులను అలంకరించాను. అమ్మ మొహం చూసుకుంటే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. పూజల్లో మునిగి తేలాలనిపిస్తుంది. కానీ కర్తవ్యం దైవంతో సమానం అని చెప్తున్నాను కదండి. నేను నా కర్తవ్యం కూడా నాకు దైవంతో సమానమే. నా పితృదేవతలు నాకు ఇచ్చారు. ఓం శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణం శ్రీహరినారాయణ నారాయణ నారాయణం. ఎన్ని చేయండి, నాకు ఇంకా నా జన్మ చాలదు అమ్మకు పూజ చేసుకోవడానికి. ప్రతిరోజు చెప్తున్నాను, నా జన్మ సరిపోదు. ఏం చేద్దాం, మరో జన్మ అంటే తర్వాత సంగతి. కానీ అమ్మ నైవేద్యంగా ఈరోజు అన్నపూర్ణ మాతకు అన్నం ఇవ్వండి, నైవేద్యం పెట్టేది. ఓకే అండి. వెండి గిన్నెలో పెట్టేశాను. వెండి గిన్నెలు కొనుకొచ్చుకున్నానండి అమ్మ పూజకు. ఈ అమ్మ గొప్పతనాన్ని విని వెండి గిన్నెలు కొనుకొచ్చుకున్నాను. ఆకులో పెట్టచ్చు, ఎండ్లోనైనా పెట్టచ్చు అండి. సృష్టిలో ప్రకృతి మాత ఉన్నది ఇక్కడ. కానీ మన మనుషులం కదా, అమ్మను మన గుడిని తెచ్చింది కదా, చేద్దామనే తపన. హాయ్ హాయ్ హాయ్.